హాయ్ అండి, నా పేరు జ్యోతి. కొత్తగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేశాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మొన్న ఫస్ట్ భాగం చెప్పుకున్నాం, ఇప్పుడు సెకండ్ భాగం చెప్తాను. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అయోధ్యలో రాముడి జననం జరిగినప్పుడు ఆ నగరం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. దశరథ మహారాజు కౌసల్యాదేవి ఆనందానికి అవధులు లేవు. రాముడితో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించడంతో అయోధ్య మొత్తం దేవలోకంలో మారిపోయింది. ఆ నలుగురు సోదరులు ఎంత అద్భుతమైన బంధంతో పెరిగారో తెలుసా? ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. రాముడు విష్ణుమూర్తి అంశ కావడంతో చిన్నతనం నుండే చాలా ప్రశాంతంగా అందరికీ సహాయం చేసే గుణంతో ఉండేవాడు. లక్ష్మణుడు రాముడికి నీడిలా ఉండేవాడు. రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికే వెళ్ళేవాడు. అందుకే అతడిని రాముడి ప్రాణం అని పిలుస్తారు. భరత శత్రుఘ్నులు వీరు కూడా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానురాగాలను చాటి చెప్పేలా పెరిగారు. రాజకుమారులైన వారు సాధారణ పిల్లల్లాగే ఆడుకునేవారు. అయోధ్య వీధుల్లో, సరియు నది తీరాల్లో వారి ఆటలు, అల్లర్లు అన్ని ప్రజలకు కనువిందు చేసేవి. రాముడు అందరితో చాలా మర్యాదగా ఉండేవాడు. చిన్నపిల్లవాడైనా పెద్దవారిని గౌరవించడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వంటి గొప్ప లక్షణాలు అతడిలో బాల్యం నుండి కనిపించేవి. రాజకుమారులు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వారిని వశిష్ఠ మహర్షి వద్దకు విద్యాభ్యాసానికి పంపారు. అక్కడ వారు వేదాలు, శాస్త్రాలు, ధనుర్విద్య, విలువిద్య నేర్చుకున్నారు. రాముడు విలువిద్యలో తన ప్రతిభతో గురువులను కూడా ఆశ్చర్యపరిచేవాడు. అందరిలోనూ ఆదర్శంగా నిలిచేవాడు. రాముడు తన బాల్యాన్ని పూర్తి చేసుకొని యువకుడిగా మారుతున్న సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి వస్తారు. ఆయన రాకతో రాముడి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ విశేషం ఏమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రామాయణానికి ఇప్పుడు తరానికి తేడా తెలుసుకుందాం. ఇప్పుడు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా తెలుసుకుందాం. రాముడు బాల్యం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. రామాయణ కాలంలో నలుగురు సోదరులు ఎంతటి అనుబంధంతో ఉండేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమాభిమానాలు వారివి. కానీ నేటి కాలంలో ఏమైంది? అప్పట్లో ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు కలిసిమెలిసి ఆడుకునేవారు. నేడు అందరూ తమ ఫోన్లలో మునిగిపోయి పక్కవారితో కూడా మాట్లాడడం మర్చిపోతున్నారు. రాముడు తన సోదరులు పెద్దల మాటను వేదవాకగా భావించేవారు. నేడు మన పిల్లలు చాలా తెలివైన వారు కావచ్చు, కానీ పెద్దల పట్ల ఉండవలసిన ఆ వినయం, ఆ గౌరవం కాస్త తగ్గుతున్నాయేమో అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో ఆటలాడిన రాముడికి ఏకాగ్రత, ధైర్యం దానంతట అదే అలవాటు పడ్డాయి. నేటి పిల్లలు వీడియో గేమ్స్కు పరిమితమై శారీరక శ్రమను, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. మనకు కావాల్సిందేంటి? మనమందరం మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళలేం, కానీ రాముడు వంటి గుణాలను మన ఇంట్లో పెరిగే పిల్లలలో చూడాలనుకుంటే మనమే ఆ మార్పును మొదలుపెట్టాలి. ఫోన్లను పక్కన పెట్టి వారితో కథలు చెప్పడం, కలిసి కూర్చుని భోజనం చేయడం, ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం నేర్పించడం, ఇవే మన ఆధునిక రామాయణ పాఠాలు. ఈ తరం పిల్లల్లో రాముడు వంటి సంస్కారాన్ని చూసే అదృష్టం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేసేటప్పుడు ఈ వీడియో నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. దీన్ని చూసి నేను నేర్చుకుంటాను ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనేది. ఓకేనా? జై శ్రీరామ్ అందరికీ.